హాయ్ ఐమ్ డాక్టర్ తేజ కైరో ప్రాక్టీషనర్ ఆస్ట్రోపతి డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆక్యుపెంచరిస్ట్ అండి. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ ఈరోజు నేను ఇంతకుముందు మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం అంటే స్పైన్ ఇష్యూస్ కానీ అదర్ మెడికల్ హెల్త్ కండిషన్స్ గురించి కానీ. సో ఈరోజు మనం యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే చాలామంది అడగడం జరిగింది యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, మనకి ఫ్యూచర్లో కూడా దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా లాంగ్ రన్లో అని. సో ముందుగా అది నేను మీకు యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ గురించి చెప్పే ముందు మన దగ్గర పార్థసారథి గారు వచ్చారు. ఆయన మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. పార్థసారథి గారికి క్రానిక్ డిస్క్ బల్జెస్ అనమాట, అంటే మల్టిపుల్ డిస్క్ బల్జెస్ అనేవి ఉన్నాయి. నెక్లో C4 నుంచి C7 వరకు, C4 నుంచి C7 వరకు, C4 C5 మధ్యలో డిస్క్ బల్జ్ అండ్ C6 C7 డిస్క్ ప్రొట్రూషన్ ఉండేది. సో దాంతో ఏమైందంటే ఆయనకి హ్యాండ్లోకి పెయిన్ అనేది రేడియేట్ అయ్యేది అనమాట, అంటే కంటిన్యూస్గా లాగడం ఉండేది. అండ్ దాంతోపాటు ఈవెన్ L4 L5 అండ్ S1లో కూడా డిస్క్ ప్రొట్రూషన్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే లెగ్లో క్రాంప్స్ కానీ కింద లెగ్స్లోకి రేడియేటింగ్ పెయిన్ అండ్ పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్స్ కూడా ఉండేది. దీంతోపాటు ఫ్రోజన్ షోల్డర్ ఉంది, అంటే డయాబెటిక్ కావడంతో ఈవెన్ షోల్డర్ జాయింట్ కూడా ఎఫెక్ట్ అయిందన్నమాట. సో మన దగ్గరికి ఈ ప్రాబ్లమ్స్తో రావడం జరిగింది. సో ఇప్పుడు మనం పార్థసారథి గారిని అడిగి తెలుసుకుందాం, అంటే ఆయన మన దగ్గర రాకముందు వచ్చిన తర్వాత ఇంత ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఉండేది, అంటే ఆయన ఏ ఇబ్బంది అంటే ఏ సమస్యతో బాధపడేవారు అనేది. సో హలో అండి పార్థసారథి గారు. హలో డాక్టర్ గారు. మీరు యాక్చువల్ మన దగ్గరికి ఒక 10 days బిఫోర్ వచ్చారు. అవునండి. సో ఇప్పుడు మనకి ఒక 7 sessions అయినట్టున్నాయి కదా, 7 to 8 సిట్టింగ్స్ అయినాయి. పార్థసారథి గారు, మీరు మీ ప్రొఫెషన్ అండి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే. సో జనరల్గా కంటిన్యూస్గా more than 12 hours ఐ యూస్ టు వర్క్ ఆన్ ద కంప్యూటర్ అండ్ నా ఫిజికల్ మూమెంట్స్ చాలా తక్కువగా ఉండేటివి. ఓకే. సో అండ్ కంటిన్యూస్గా ల్యాప్టాప్ ముందు కూర్చోవడం వల్ల నాకు నెక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉండేది. ఓకే. ప్లస్ యాజ్ అంటే షుగర్ సమ్ టెన్షన్స్ వల్ల షుగర్ షూటప్ అయిపోయి నాకు షోల్డర్ జాయింట్ కూడా పెయిన్ వచ్చింది. బట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు తెలిసింది అది బికాస్ ఆఫ్ షుగర్ ఇట్ ఈస్ ఫ్రోజన్ జాయింట్ అనేది. కామన్గా ఏంటంటే మనకి డయాబెటీస్లో షోల్డర్ జాయింట్ అనేది కామన్గా ఎఫెక్ట్ అవ్వడం చూస్తుంటామండి, దాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అంటామన్నమాట. సో అదే ఎఫెక్ట్ అయింది. దాంతోపాటు ఏంటంటే మనకి సర్వికల్ స్పాండిలైటిస్ కూడా ఉండడంతో ఏమైందంటే ఈ హ్యాండ్లోకి పెయిన్, అంటే షోల్డర్ జాయింట్ ఈ సర్వికల్ స్పాండిలైటిస్ రెండు కలిసి ఉన్నప్పుడు ఏమవుతాయంటే సిమ్టమ్స్ అనేది మనకి చాలా ఇరిటేట్ చేస్తుంటాయి అన్నమాట, అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. అంటే ఇది సర్వికల్ స్పాండిలైటిస్ వల్ల వస్తుందా, ఈ పెయిన్ అండ్ ఫ్రోజన్ షోల్డర్ వల్ల వస్తుందా అనేసి. సో ఇక్కడ మనం రెండు కలిపి ట్రీట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇచ్చిన ట్రీట్మెంట్స్ కైరోప్రాక్టిక్ కానీ, అలానే ఆస్ట్రోపతి ట్రీట్మెంట్ కానీ, ఆక్యుపెంచర్ అండ్ ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా మన కాంబినేషన్స్లో ఇవ్వడం జరిగింది. అంటే క్రానిక్గా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటంటే సింగిల్ థెరపీ అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది. సో కాంబినేషన్స్ ఇచ్చినప్పుడు మనకి ఇది బెటర్ అవుతుంది. సో మీకు సిమ్టమ్స్ ఎలా ఉండేవండి మన దగ్గరికి రాకముందు, అంటే మీ పెయిన్ సిమ్టమ్స్ ఎలా ఉండేవి? అంటే జనరల్గా మెయిన్ పడుకోవడం కూడా రాకపోయేది డాక్టర్ గారు, చాలా కష్టంగా ఉండేది. తర్వాత ఈవెన్ నేను జనరల్గా యోగా కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసేవానికి నా హ్యాండ్ అండ్ రెండు క్యాచప్ ఇప్పుడు రెండు వెనుక ఐఎమ్ ఏబుల్ టు డూ లైక్ దిస్ నో ప్రాబ్లమ్. అండ్ తర్వాత ఈవెన్ ఇది కూడా పెయిన్ చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మూమెంట్ కూడా మీకు కంప్లీట్గా వస్తుంది. ఇప్పుడు చేయి లాగేది కదండి మనకి, ఇప్పుడు నెక్ పెయిన్ అది పెయిన్ అయితే అసలు ఇప్పుడు లేదు డాక్టర్, చాలా వరకు తగ్గిపోయింది. 90% కంటే ఎక్కువనే తగ్గిపోయింది. నెక్ పెయిన్ అసలు ఇప్పుడు నేను ఫీల్ కావట్లేదు. ఓకే. ఓన్లీ షోల్డర్ జాయింట్ కూడా ఇది కూడా చాలా వరకు తగ్గింది డాక్టర్, more than 80% తగ్గిపోయింది. ఇప్పుడు ఇంటెన్సిటీ అనేది మనకి చాలా వరకు 7 sessions తగ్గింది. యాక్చువల్ నేను అడ్వైస్ చేయడం ఏంటంటే 2 months అడ్వైస్ చేశానండి. అంటే ఫస్ట్ ఒక 1 week రెగ్యులర్గా వచ్చి దాని తర్వాత వీక్లీ ఒక సెషన్ రమ్మని చెప్పాను అనమాట. సో ఇప్పుడు 7 sessions వరకు కంప్లీట్ అయినాయి. సో ఈ 7 sessionsలోనే నెక్ పెయిన్ అయితే మోస్ట్లీ ఒక 100% ఇంటెన్సిటీ అనేది తగ్గిపోయింది, పెయిన్ ఇంటెన్సిటీ. సో ఇంకొక షోల్డర్ జాయింట్ పెయిన్ మాత్రం ఇంకొక 20% అనేది ఉంది. మేబీ నెక్స్ట్ ఇంకో 2 sessionsలో అది కూడా మనకి తగ్గిపోతుంది. సో అప్పుడు నేను పార్థసారథి గారికి మనకి ఏంటంటే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా సో చేసి చూపించడం అనేది జరగదు, అంటే ఎక్కువ లెంతీ ట్రీట్మెంట్స్ ఏంటంటే 1.5 hour థెరపీ పడుతుంది కాబట్టి. సో అందులో నేను మీకు కొన్ని మ్యానిపులేషన్స్ చేసి చూపించడం జరగదు. అంటే కైరోప్రాక్టిక్లో మనం ఈ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొట్రూషన్కి అండ్ ఈ నెక్ పెయిన్కి ఏమేమి మనం మ్యానిపులేషన్స్ ఇచ్చాం కైరోప్రాక్టిక్లో అనేది మీకు ఒక ఐడియా కోసం నేను చేసి చూపిస్తాను. ఓకే పార్థసారథి గారు అండి, బ్యాక్ సైడ్ తిరిగి పడుకోండి. ఇప్పుడు మనం ఇచ్చే మ్యానిపులేషన్ సిటీ జంక్షన్ మ్యానిపులేషన్ అంటామండి, అంటే సర్వికల్ థొరాసిక్ మ్యానిపులేషన్ అనమాట. ఇది సిటీ జంక్షన్ మ్యానిపులేషన్ అంటాం. ఫ్రీగా పెట్టేసేయండి పార్థసారథి గారు, లూజ్గా వదిలేసేయండి, రిలాక్స్. ఓకే, టైట్ చేయొద్దు, ఓకేనా? ఇలా ఉంచుకోండి. సో 1 more మ్యానిపులేషన్.
ఇప్పుడు సైడ్కి తిరిగి పడుకోండి పారసారథి గారు, కొంచెం ముందుకు రండి. స్ట్రైట్గా పడుకోండి. కింద పెట్టేసేయండి. ఓకే. ఫ్రీగా వదిలేసి మోర్ పేషెన్స్. తల వెనక రెండు చేతులు పెట్టండి, జస్ట్ ఇలా పట్టుకోండి. రిలాక్స్. ఫ్రీగా వదిలేసేయండి. రిలాక్స్. ఫ్రీగా వదిలేసేయండి, టైట్ చేయొద్దు. పారసారథి గారు ఇప్పుడు ఎలా ఉందండి మీకు, ఐ మీన్ థెరపీ ఇచ్చిన తర్వాత? బాగుందండి, చాలా రిలాక్స్డ్గా ఉంది యాక్చువల్గా. ఓకే. పెయిన్ కూడా ఇలాంటిది ఏం లేవండి అసలు. ఇప్పుడు మీ యాక్టివిటీస్లో ఐ మీన్ ఇంతకుముందు ఇవి హ్యాండ్ పుల్ అవ్వడం వల్ల కానీ, షోల్డర్ పెయిన్ కానీ, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ వల్ల అలాంటివి అసలు మొత్తం ఆల్మోస్ట్ తగ్గిపోయింది డాక్టర్, అసలు ఏమీ లేదు. ఓకే. అంటే ఇంతకుముందు పెయిన్ రాకముందు అయితే ఎలా ఉందో, ఈవెన్ నెక్ బ్యాక్ ఇప్పుడు ఆల్మోస్ట్ సిట్టింగ్స్ మొత్తం ఇచ్చిన తగ్గిపోయింది. ఆల్మోస్ట్ క్వైట్ నార్మల్ గానే ఉంది. Quite normal. ఒక షోల్డర్ పెయిన్ ఒక 10% ఉన్నట్టుంది. అవును డాక్టర్. బట్ షోల్డర్ మూవ్మెంట్ అంతా కూడా బెటర్ గానే ఉంది. చాలా బట్ better ఇంతకు ముందుకి ఇప్పటికి అంత ఇంటెన్సిటీ పెయిన్ ఏమైనా? పెయిన్ లేదు డాక్టర్, అంత intensity of pain అసలు లేదు. ఓకే. ట్రీట్మెంట్ తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది, బట్ ఇట్ ఈస్ లక్కీ టు కమ్ హియర్ యాక్చువల్లీ. ఓకే. అంటే జనరల్గా ఫిజియోథెరపీ